నెల్లూరు జిల్లా మర్రిపాడులో వైసీపీ భూ కబ్జాదారులు బరితెగించారు. అధికార పార్టీ నేతల అండదండలతో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. తాజాగా మర్రిపాడులోని తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న 1 ఎకరా భూమిని వైసీపీ కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. అంతేకాకుండా ఆక్రమించిన భూమికి దర్జాగా కంచెను ఏర్పాటు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయ భూమిని సైతం అక్రమార్కులు ఆక్రమించిన రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. జిల్లా ఉన్నతాధికారులైన స్పందించి మర్రిపాడులో ఆక్రమణకు గురైన తహసీల్దార్ కార్యాలయ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, నవీన్, మర్రిపాడులో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడులో పెద్ద ఎత్తున భూములు, ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమించుకుంటూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ 4.5 ఏళ్లలో దాదాపుగా 100 కోట్ల విలువ చేసే 1000 ఎకరాల భూముల్ని, ప్రభుత్వ భూములన్నీ కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీనివాసులు నాయుడు, ఈయన భార్య ఎంపీపీగా వ్యవహరిస్తూ ఉంది. వీళ్ళ అనుచరులందరూ కూడా ఇష్టారాజ్యంగా ఎక్కడంటే అక్కడ భూములు ఆక్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే తహసీల్దార్ కార్యాలయం, అంటే ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలన్నీ అయిపోయి చివరికి ప్రభుత్వ తహసీల్దార్ కార్యాలయం ఎక్కడైతే ఉందో, ఇది దాదాపు మర్రిపాడులో 6 ఎకరాల విస్తీర్ణంలో ఈ తహసీల్దార్ కార్యాలయం ఉంది. వెనకాల ఉన్నటువంటి ఖాళీ స్థలంలో దాదాపు ఎకరా భూమిని నరసమ్మ అనే ఒక వైసీపీ మహిళా నేత ఆక్రమించడం జరిగింది. ఆమె తండ్రి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తూ ఉంటాడు. ఎంపీపీ గంగవరపు లక్ష్మీదేవి భర్త శ్రీనివాసులు నాయుడు. ఈ శ్రీనివాసులు నాయుడు అనే వైసీపీ నేత, ఈయన ఏది చెప్తే జరగాల. గతంలో కూడా అనేక భూములు ఆక్రమించినప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పలుమార్లు ఈ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అయినా కూడా ఎలాంటి చర్యలు లేవు. అధికారులు ఏ ఒక్క చోట కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలోని, అంటే ఆ ఆవరణలోనే 1 ఎకరా భూమిని ఈ వైసీపీ మహిళా నేత నరసమ్మ ఆక్రమించటం, అయినా కూడా అధికారులు మాత్రం ఏమి మాట్లాడకపోవటం తీవ్ర విమర్శకు తావిస్తూ ఉంది. ఈ నరసమ్మ గతంలో కూడా ఈ మర్రిపాడికి కోతవేటి దూరంలో ఆమె భర్త ఇంటి పేరుతో ఒక 2.5 ఎకరా, ఆమె పుట్టింటి ఇంటి పేరుతోటి మరొక 2.5 ఎకరా, ఇట్లా 5 ఎకరాల భూమిని దాదాపు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ఆమె హస్తగతం చేసుకోవడం జరిగింది. ఇలా ఈ శ్రీనివాసులు నాయుడు అనుచరులందరూ కూడా ఎక్కడికక్కడే 100 ఎకరాలు కబ్జాలు చేసి అవన్నీ కూడా ప్రభుత్వ అసైన్మెంట్ భూములను సైతం పట్టా భూములుగా మార్చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు ఎన్నో కథనాలు ఏబిఎన్ లో ప్రసారం అయినాయి. అయినా కూడా ఏ రెవెన్యూ అధికారి కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. చివరికి తహసీల్దార్ కార్యాలయంలోనే ఆక్రమణలకి చేసే పరిస్థితికి వచ్చింది. ఆ కార్యాలయ ఆవరణలోనే ఆ ల్యాండ్ ని ఈ రోజు నరసమ్మ అనే ఆమె ఆక్రమించినా కూడా అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డికి తెలిసినా కూడా మౌనంగానే ఉండిపోతున్నారు. ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, అంటే అధికారం ఇచ్చింది ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకోమని అని చెప్పి ప్రజలందరూ అడిగే పరిస్థితి నెలకొంది. ఎంపీడీఓ కార్యాలయానికి ఎదురుగా 60 సెంట్లు ల్యాండ్ ఉంటే ఇదే శ్రీనివాసులు నాయుడు వాళ్ళ సోదరుడు ఆయన హస్తగతం చేసుకున్నారు. ఇలా అంటే ఇక్కడ ఈ మర్రిపాడులో ప్రభుత్వ భూములన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ 4.5 ఏళ్లలో దాదాపు ఈ వైసీపీ నేతలు, ఈ శ్రీనివాసులు నాయుడు అనుచర వర్గం అంతా కూడా, ఎమ్మెల్యే మేకపాటి వర్గం, మేకపాటి విక్రమరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఒక్కొక్కరు 5-6 ఎకరాల చొప్పున 100ల సంఖ్యలో 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములన్నీ కూడా హస్తగతం చేసుకున్నారు. ఈ విషయాలపైన అనేక సందర్భాల్లో గ్రీవెన్స్ సెల్ లో కలెక్టర్ కి ఫిర్యాదు చేసినా కూడా కలెక్టర్ సైతం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. జేసీలు ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేశారు, కానీ వీటి తర్వాత ఎమ్మెల్యే సిఫారసు చేయడం తోటి మౌనంగా ఉండిపోతున్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపి కనీసం ప్రభుత్వ కార్యాలయ భూముల్ని స్థలాలైనా కాపాడాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. నవీన్.